సో చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేసిన ఇష్యూ వెయిట్ లాస్. అంటే వర్క్ స్ట్రెస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, జనరల్గా వెయిట్ లాస్ అనేది గాలి పీలిస్తేనే కేజీ పెరిగిపోతున్నారని చెప్తున్నారు చాలామంది. అసలు వెయిట్ లాస్కి హోమియోలో మంచి రెమెడీస్ ఉన్నాయా? మనం వెయిట్ దేనివల్ల పెరుగుతుంది అది ఫస్ట్ చూసుకోవాలి. ఓవర్ ఈటింగ్ వల్ల పెరుగుతుందా, డిప్రెషన్ వల్ల పెరుగుతుందా, లేదంటే వాళ్ళకి ఏదైనా అండర్లైన్ హెల్త్ ఇష్యూ ఉంది, లైక్ థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, దానివల్ల ఏమైనా వెయిట్ పెరుగుతుందా, స్లీప్ లేకపోవడం వల్ల వెయిట్ పెరుగుతుందా, అది మనం ఫస్ట్ పేషెంట్ తోటి మాట్లాడి తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇన్ జనరల్ ఒకవేళ ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు అయినా వెయిట్ పెరుగుతుందంటే సింపుల్ లాజిక్ ఏముంటుంది, మీరు ఎంతైతే వర్క్ చేస్తున్నారు పర్ డే, మీరు ఎంతైతే ఎనర్జీ యూజ్ చేస్తున్నారు, ఎంత స్పెండ్ చేస్తున్నారు, దానికన్నా ఎక్కువ క్యాలరీస్ మీరు ఇంటేక్ చేస్తున్నారు. ఓకే, దానికన్నా ఎక్కువ ఇంటేక్ చేస్తున్నారు కాబట్టి అది మీ బాడీలో ఫ్యాట్ ఫామ్లో స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఓకే. సో అది తగ్గాలంటే మీరు ఫస్ట్ డయట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. డయట్లో చేంజెస్ చేసుకొని దాంతోపాటు మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. సో అట్లా వెయిట్ లాస్లో మనకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. పేషెంట్ టు పేషెంట్ మనం ఓవరాల్గా కన్సిడర్ చేసి మెడిసిన్స్ ఇస్తాం. హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ 100 పేషెంట్స్ హూ విజిట్ ఫర్ వెయిట్ లాస్, 100% పేషెంట్స్ విల్ హ్యావ్ వెరీ గుడ్ వెయిట్ లాస్ అనమాట. ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే నా దగ్గర 130 kgs ఉండే వెయిట్, విదిన్ 6 months ఆ పేషెంట్ వెయిట్ 80 kgsకి వచ్చేసింది అనమాట. 120 kgs నుంచి 80 kgs ఇన్ 6 months. సో అంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో. ఓకే. సో డెఫినెట్లీ మీరు హోమియోపతి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, దానివల్ల కూడా వెయిట్ పెరుగుతుంది పేషెంట్స్కి. సో మనం వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది మన మెడిసిన్స్, అండ్ ఆ ఉన్న అండర్లైన్ కాజ్ని కూడా పర్మనెంట్గా ట్రీట్ చేసేస్తుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొందరు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళు హైపర్ టెన్షన్కి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వాళ్ళ వెయిట్ పెరుగుతుందన్నమాట. సో ఆ కేసెస్లో కూడా మన మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట వెయిట్ లాస్కి. ఓకే. సో జనరల్గా చాలామంది చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, దానికంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోకి రావడం అనేది చాలా బెటర్ అంటారు. రైట్ సార్. అండ్ చాలామంది హోమియో గురించి ఎంత మంచి ఒపీనియన్ ఉన్నా కానీ హాస్పిటల్ దాకా రావడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా బెస్ట్ హోమ్ రెమెడీ చెప్తారా? హోమ్ రెమెడీ చూడండి, ఇది స్పెషలీ డిజైన్ బై ఆర్ క్లినిక్ ఓన్లీ. అండ్ ఎవరైతే వెయిట్ లాస్కి వస్తారో వాళ్ళందరికీ మేము ఇది రికమెండ్ చేస్తాం అనమాట, రెగ్యులర్ ట్రీట్మెంట్తో పాటు. చెప్పేస్తున్నారు. సో 5 లెక్క 10 అని ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 1 cup వాటర్లో 5 లెక్క 10 వేసుకోవాలి. అండ్ 2 pinches ఆఫ్ మిరియా పెప్పర్ ఉంటుంది కదా, అది 2 pinches వేసుకొని ల్యూక్వామ్ వాటర్లో డైలీ కన్జ్యూమ్ చేయండి. మీరు ఆస్టానిషింగ్ రిజల్ట్స్ చూస్తారు. ఒకవేళ జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, ఒక 10 kgs ఓవర్ వెయిట్ ఉన్నారు మీరు, ఇది తీసుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ చాలా ఎక్కువ వెయిట్ ఉందంటే మీరు కన్సల్ట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ ఐల్ సీ టు ఇట్ దట్ యూ రిసీవ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.